సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు వెన్నంటి నిలిచిన మేకపాటి కుటుంబం ఇప్పుడు పార్టీకి దూరం అవుతోందా? గౌతమ్ రెడ్డి మరణం తర్వాత పెరిగిన గ్యాప్, తగ్గిన ప్రాధాన్యత, అధినాయకత్వంపై అసంతృప్తి ఇవన్నీ బంధం ముగింపు దశకు చేరింది అనడానికి సంకేతాలా? పొగిడేవారిని కాదు, పనిచేసేవారిని చేరదీయండి అంటూ మేకపాటి రాజమోహన్ చేసిన వ్యాఖ్యలు కేవలం సూచన లేక వీడ్కోలు సందేశమా? మేకపాటి ఫ్యామిలీ సైలెంట్ అవడంతో వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు వైసీపీ అప్పుడే వేట మొదలుపెట్టింది. టీడీపీలోని మరో బలమైన రెడ్డి ఫ్యామిలీకి గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నెల్లూరు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందా? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మేకపాటి రాజమోహన్ వ్యాఖ్యల్ని రాజకీయ పరంగా ఎలా చూడాల్సిన అవసరం ఉంది? రైట్, మొత్తానికి చూసుకుంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి కుటుంబం దశాబ్ద కాలంగా కూడా జిల్లాలో రాజకీయంలో ఒక ట్రెండ్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇప్పటికే 4 దఫాలు ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా మేకపాటి గౌతమ్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన ఏదైతే కాలం చెల్లించారు. ఆ తర్వాత కూడా మేకపాటి కుటుంబంలో మరొకరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా కూడా 4 సార్లు గెలుపొందారు. అదేవిధంగా మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. అంటే దాదాపు మేకపాటి కుటుంబం దశాబ్ద కాలంగా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కొమ్ము కాసింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి దగ్గర ఆత్మీయ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులని చెప్పుకోవాలి. అలాంటి మేకపాటి కుటుంబం ప్రస్తుతం ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద ఆయన, ఇప్పటికే 8-10 వయసు ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ కూడా కొంత ఆవేశాన్ని వెళ్ళగక్కుతున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భజన చేసే వ్యక్తులు కాదు, పక్కన పెట్టుకోవాల్సింది మేధావులను, అదేవిధంగా ఒక సమాచారాన్ని, మంచి సమాచారాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తులను, నీతివంతులను, శక్తివంతులు పక్కనుంటే రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో గెలుస్తారంటూ కూడా ఆయన శృతిమెత్తమైనటువంటి వాయిస్ని అయితే ఇచ్చారు. సో ప్రస్తుతం ఆ వాయిసే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ప్రకంపనలు, సమీకరణాలు మార్చే విధంగా జిల్లాలో వైసీపీ పార్టీలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి సమయంలో కూడా ఎంపీ పార్టీకి రాజీనామా చేసి మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుపొందినటువంటి ఎంపీలో రాజమోహన్ రెడ్డి అంటారు. ఏదైతే రాజకీయంగా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అంటే భజన చేసేటువంటి వ్యక్తులను, ఏదైతే ఎక్కువగా బూతులు తిట్టేటువంటి వ్యక్తులను, ఎక్కువగా నువ్వు ఇలాంటి వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నావు, ఈరోజు జైలుకు వెళ్ళేటువంటి రాజకీయ మాజీ మంత్రులను నువ్వు పరామర్శించడానికి రావడం ఏంటంటూ కూడా ఆయన మనసులో ఒక ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా అంతర్గతంగా కూడా ఆయన కొంతకాలంగా కూడా ఆవేదన చెందుతూ మీడియా ముందు కూడా మాట్లాడుతూ కూడా 2029లో గెలవాలి జగన్మోహన్ రెడ్డి అంటే ఖచ్చితంగా కూడా నీతివంతులు అదేవిధంగా మేధావుల సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలా, భజన చేసే పరులు, ఎవరైతే బూతులు తిట్టేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పక్కన పెట్టాలి. ఇప్పటికైనా నువ్వు రాజకీయం తెలుసుకోలేకపోతే ఇంకా ఎలా అంటూ కూడా ఒకవైపు ఆయన మండిపోయినటువంటి పరిస్థితిలో మేకపాటి కుటుంబం ఇటు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయబోతుందా, గుడ్ బై చెప్పబోతుందా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకపాటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబం రీప్లేస్మెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ప్రస్తుతం అంతర్గతంగా కూడా మరో రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకువచ్చేందుకు కూడా సన్నాహాలు పొందుతుందా అంటే ఇది అవునని అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఉద్దాంతులు. ఏ మేరకు కూడా ఈరోజు టీడీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తుల్లో కూడా ఇటు మేకపాటి కుటుంబం అంటే అందరూ కూడా సుపరిచితం. ఎందుకంటే రాజమోహన్ రెడ్డి కుమారుడైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయన గత ఎన్నికల్లో ఏదైతే 2014-19కి సంబంధించినటువంటి టర్మ్లో ఆయన మంత్రిగా ఆయనని ఉంచారు. సో ఆయన మరణాంతరం ఆయన కొన్ని కారణాల వల్ల కూడా ఆయన మరణం చెందారు. ఆయన తర్వాత కూడా కొంత గ్యాప్ అయితే పెరిగింది ఆ కుటుంబంలో. ఆయన చనిపోయిన వెంటనే వాళ్ళ భార్యకి పోస్టింగ్ ఇవ్వాలనుకున్నారు, ఎమ్మెల్యే పోస్టింగ్, కానీ మహిళలు మా కుటుంబం నుంచి రారని చెప్పి మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మేకపాటి కుటుంబంలో మరో చిన్న కుమారుడైనటువంటి విక్రమ్ రెడ్డికి ప్రస్తుతం ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. ఈ ఎమ్మెల్యే ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రస్తుతం టీడీపీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
అయితే ప్రస్తుతం కూడా ఆయన టీడీపీ గవర్నమెంట్లో కూడా మంత్రి పదవి పొందడం జరిగింది. అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో 2 దఫాలుగా మేకపాటి కుటుంబంపై గెలుపొందినటువంటి ఎవరైతే ఆనం రామనారెడ్డి ఉన్నారో ఆయన మంత్రి పదవిగా కొనసాగుతున్నారు. అయితే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇటు మేకపాటి కుటుంబం ఆనంకి ఢీ కొట్టలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా ఈ యొక్క రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూ ఉన్నాయి. రానున్నటువంటి 2029 ఎన్నికల్లో ఏ విధంగా మేకపాటి కుటుంబం ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతా ఉంది, ఇలాంటి సమీకరణాల వల్ల రాజకీయ పార్టీలో కొంత పార్టీ కేడర్లో కూడా అసంతృప్తి పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తానికి మేకపాటి కుటుంబంలో పెద్ద మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి ఏదైతే సూక్తులు ఉన్నాయో, ఏదైతే ఒక మంచి పద్ధతిలో నడుచుకోవాలని చెప్పినటువంటి మాటలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలకు గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.